వచ్చేసారా? విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీనాక్షి, హిందోళం. హాయ్. నమస్తే. ఓ నమస్తే. హారతి. ఇటు తిరిగమ్మా. ఇదేనండి మన బెడ్రూమ్. కొత్త బెడ్ అండి. స్ప్రింగ్ బెడ్ అండి. మీరు కూడా కూర్చోండి. వద్దండి. ఫ్యామిలీ క్లబ్లో జాయిన్ అయ్యాడండి. ఒంటి కొమ్ము సొంటి కొమ్ము మీకే అర్థమవుద్ది. సుందర్, హెచ్ఎంకి ఇచ్చావా? లేదండి. ఇచ్చురాపో. హలో బాబు, నేను ఊరు నుంచి శాస్త్రిని. చెప్పండి శాస్త్రి గారు. ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది. ఎప్పుడండి? ఏ టైంకి? సరిగ్గా రాత్రి 8:30కి. సరే అండి, బాయ్. రెడీయా? రెడీ అండి. బాబు, టైం అవుతుంది. మీనాక్షి, లైట్ ఆపుకోవే. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందిరా? సార్, ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్. సార్, ఏం తప్పు చేసావయ్యా? యాక్చువల్గా ఏంటంటే, నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్. వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను. ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్. ఏం వాగేవరా? ఏవండి, మీరు వర్జిన్ కాదా? ఎందుకండి ఏడుస్తున్నారు? సొంత భార్యని, అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు వర్జిన్ కాదా అని అడుగుతారా? సారీ అండి, నేనేదో టెన్షన్లో అనేసాను. టెన్షన్లో కాదు, నువ్వు కావాలని అన్నావు. సారీ అండి. ఏవండి,
మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు. డోంట్ టచ్ మీ. స్వామి సార్ అదేంటయ్యా అలా అడిగేశావు? చెప్పాను కదా సార్, టెన్షన్లో వాగేశాను. మరి ఇదిగా ఆ రాత్రి అంతా గొడవేనా? ఏడుస్తూనే ఉంది సార్. మరి పొద్దున్నా? బాబు క్యారెస్ తీసుకో. ఆ, సాయంత్రం బయలుదేరుతాం బాబు. ఊర్లో చాలా పనులున్నాయి. సరే అండి. బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు. మీనాక్షి, మీనాక్షి, నేను స్కూల్కి వెళ్ళి వస్తానండి. సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్, కానీ తను లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్. అవునవును కరెక్టే. మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలానే చేస్తాను. స్వామి సార్ నమ్మ. సార్ ఇది కపుల్ ఫోటో సార్. దగ్గరికి జరగండి సార్, దగ్గరికి. ఇంకొంచెం ఇంకా జరగండి సార్. అది అది మేడం, ఇప్పుడు సార్ మీద చేయండి. సారీ మేడం, సారీ సార్, మీరే మేడం మీద చేయండి. వేయాలి. ఓకే 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 ఓకే. స్మైల్. ఫొటోసు చెక్కు. మేడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది. సరే అండి. సార్ గెట్ రెడీ ఫర్ హనీమూన్. బాదం పిస్తా బాగుంటుంది. మేడం మీరు కూడా తినాలి. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్. అసలు ఎవరు అడిగి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదండి. ఏం చెప్పావు? అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా. ఇక్కడే కొట్టుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీరు వర్జినా కాదా అని నేను అడిగాను అనుకుంటున్నారా? సారీ, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓ వచ్చాడండి సంఘ సంస్కర్త. అయినా నాకు పెళ్ళొద్దు, జాబ్ చేసుకుంటానంటే విన్నారా? గవర్నమెంట్ జాబ్ చేసుకో, లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు. నా జీవితం నాశనం చేశారు. ఒక్క నిమిషం అండి. నాన్న. ఏరా నాన్న, లేచావా? లేచా నాన్న. అమ్మాయి లేచిందా? లేచింది. ఏది ఒకసారి కోడలికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అలాగే. మీనాక్షి, నాన్న నేను మాట్లాడు. ప్లీజ్ అని, బాగోదు. ఎందుకు బాగోదు? నాకు మూడ్ లేదు, నేను మాట్లాడు. నాన్న చెప్పు. మీనాక్షి పనిలో ఉంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేరా, మర్చిపోకు. మాట్లాడితే ఏమైపోతుందండి? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు. మావయ్య మీద గౌరవం లేదు, హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు. ఎలా పెంచారండి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు. మీ నాన్నేం తక్కువ తినలేదు. పబ్లిక్ గా 10 లక్షలు అనౌన్స్ చేశాడు కట్నం అని, దాంట్లో బోర్డు ఇచ్చాడు. మరి మీ నాన్న నా మాట తీరు బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని ఎన్నన్నాడు? ముసలాడు హార్ట్ పేషెంట్, ఒక మూల కూర్చకు ఊరికి కలుపుతా ఉంటాడు. చూస్తేనే ఆ కొట్టి చంపేశావా? కొట్టేంత ధైర్యం లేదు సార్, ఏదో కోపంలో చేయెత్తా అంతే. నువ్వు భార్యను కొట్టే రకం కూడానా? అంతే సార్. తర్వాత మేమిద్దరం 2 days మాట్లాడుకోలేదు. ఆ 2 రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్.
నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని. ఈ అక్వేరియంలో కొత్తవి 2 ఫిషెస్ వేసామనుకోండి, అవి ఫస్ట్ 2 days కొట్టుకుంటాయండి. కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపేస్తాయి. మనము ఆ ఫిషెస్ లాంటి వాళ్ళమే. కానీ లంచ్ బాక్స్లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది. ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్. స్టోరీ చాలా బాగా చెప్పావు. స్టోరీ ఏం సార్? జరిగింది ఏంటో నేను చెప్పనా? నువ్వా షార్ట్ ఫిలిం దాంతో లవ్లో పడి బాగా ప్లాన్ చేసి మీ ఆవిడని చంపేశావు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్లో February 10ని మీ ఆవిడ చనిపోయిందని ఉంది. ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు. నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను బంగారంని కలవడానికి వెళ్ళాను సార్. ఆడెవడో? మీనాక్షి ఎక్స్ లవర్ సార్. ఎక్కడ కలిసావు? 9 అనే బార్లో సార్. ఇదంతా కాదు సార్. రాకీ అని ఒకడు ఉన్నాడు, బాక్సర్ సార్. వాడు మీనాక్షితో కనిపించాడు. వాని మీద అనుమానంగా ఉంది సార్. వాడిని పట్టుకోండి. మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కొట్టాడు సార్. వాడిని పట్టుకోండి సార్ ప్లీజ్ సార్. వీడికి పూట భోజనం పెట్టకండి. సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటరో యాక్టరో చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు. సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ సార్ నా మాట విన్నాను సార్. సార్ పాపం వీడు అమాయకుడిలా ఉన్నాడండి. అయితే అడిగి దండేసి పండెట్టండి. ముందా 9 బార్కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఈడు అక్కడ ఉన్నాడు లేదో నాకు చెప్పండి. సార్ తొక్కల్లో సలహాలు వద్దు. రండి సార్, ఇదే సార్ ఫుటేజ్. సార్ చెప్పు. వాడు చెప్పింది నిజమే సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు వాడు ఈ బార్లోనే ఉన్నాడు. నేను చెప్పాను కదా సార్ వాడు అమాయకుడని. సరే ఆ ఫుటేజ్ పట్టుకుని స్టేషన్కి రా. అలాగే సార్.